పార్టీ బలపరిచిన అభ్యర్థి 11వ వార్డు అభ్యర్థి ముఖ్యంగా మల్లేష్ గారు గతంలో కూడా కౌన్సిలర్ గా పనిచేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో కూడా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు, ఎన్నో సేవలు చేశాడు. వార్డులో చేసినటువంటి సేవలు కొనియాడుతూ ఈ రోజు 11వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా మల్లేష్ అంటే తెలియని వారు ఉండరు, ప్రజాసేవలు అంకితమై ఉంటారు, ప్రజల కోసం పోరాటం చేస్తుంటాడు. ప్రభుత్వ వైపు బీడైలేకు అండదండగా ఉన్నటువంటి వ్యక్తి, అత్యంత ఆప్తుడు, మిత్రుడు. కాబట్టి ముఖ్యంగా మల్లేష్ గారు 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఒకసారి మల్లేష్ గారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, భారీ ర్యాలీతో వచ్చారు, ఇప్పటికే మీరు గెలుపు ఖాయమన్నట్టే ప్రజలంతా కూడా నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా మీ వార్డుకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేస్తారు, ప్రధానంగా మీరు ఏ విధమైనటువంటి ముందుకెళ్తున్నారు? ఈ రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీర్లైలన్న గారు నన్ను ప్రకటించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు నీ వార్డైతే ఎట్లా అయితే అభివృద్ధి చేసినావో అదే విధంగా ఆ వార్డు కూడా నువ్వు అభివృద్ధి చేయాలి తమ్ముడు అని నన్ను అక్కడ పంపినాడు. కాబట్టి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి క్షణము ప్రజలతోటి అందుబాటులో ఉంటూ వాళ్లకు నిత్యము ఏ అవసరం ఉన్నా నేను ఉన్నానని వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తానని మీ అందరికీ నమస్కరించి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ప్రధానంగా మల్లేష్ గారు చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీరే అన్నారు, ఎన్నో అభివృద్ధి చేశాం మా వార్డును అన్నారు. ఇప్పుడు 11వ వార్డును ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఈ పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? మీకు బీర్లైల గారు ఆప్తుడు కాబట్టి ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఆ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ సమస్య ఉంది, సీసీ రోడ్డు సమస్య ఉంది. అక్కడ మార్కెట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ మార్కెట్ యార్డును కూడా మంచిగా ఒక సుందరీకరంగా చేసి ఆ వార్డుని అభివృద్ధి ధ్యేయంగా ఐలన్న అండదండలతోటి అన్ని సమస్యలలో నేను ముందుండి తీరుస్తానని మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను. 7వ వార్డుకు సంబంధించి పెరుమల్లి శ్రీధర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతను కూడా బీడీల యొక్క అత్యంత ఆప్తుడు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ఆ 6 గ్యారెంటీ అమలు కాకుండా ఎన్నో పథకాలు చేసినటువంటి కార్యక్రమం చెప్పొచ్చు. మరి యాదగిరిగుట్ట నుంచి చాలా ఆనందంగా వాళ్ళు కూడా ర్యాలీగా బయలుదేరి వచ్చారు, నామినేషన్ వేస్తున్నారు. శ్రీధర్ అన్న, చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? మీ 7వ వార్డుకు సంబంధించి ప్రజలకు మీరు ఏ హామీలు ఇస్తున్నారు? 7వ వార్డుకు సంబంధించి గతంలో మా మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ గారు చైర్మన్ గా ఉండి మరి 7వ వార్డులో దాదాపు 80% పనులు పూర్తి చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అన్ని అతను కంప్లీట్ చేశారు. కాబట్టి నాకేందంటే ఒక వారు మరి మా బీర్లైల గారు ఇచ్చిన హామీ మేరకు వారి యొక్క 7వ వార్డును మరి ఈసారి శ్రీధర్ గౌడ్కి అని చెప్పేసానంటే వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. 7వ వార్డులో మిగిలిన పనులు ఏమైనా ఉన్నా కానీ గతంలో ఏంటంటే చైర్మన్ గారు చేశారు కాబట్టి మిగిలిన పనులు ఏమున్నా వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను. అంటే మీకు అవకాశం కాకుండా మీ మహిళగా మీ భార్యకు అవకాశం వచ్చింది. ఇప్పుడే చెప్పారు, చైర్మన్ గా ఎన్నో కార్యక్రమాలు చేశామంటారు, ఇంకా మిగతా కార్యక్రమాలు చేస్తా అంటారు కదా. యాదగిరిగుట్టకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి గెలుపులో మీరు బాధ్యత వహిస్తారా? యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి 12 వార్డులలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అందరికీ మరి పార్టీ తరఫున మా యొక్క సహాయ సహకారం ఉంటుంది. చూస్తున్నాం, మాజీ చైర్మన్ గారు కూడా సుధా హేమందర్ గౌడ్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? మీరు చైర్మన్ గా చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో కార్యక్రమాలు, ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, చెప్పుకుంటూ పోతే మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు. మీకు ఎలా అనిపిస్తుంది? మహిళలు చాలా మంది వచ్చారు, మహిళా శక్తి పథకాలు కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంలో మీరు బాధ్యత వహిస్తారా? తప్పకుండా మేము మా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లైలన్న గారి మాట మేరకు మేము అందరినీ కూడా కాంగ్రెస్ నుంచి ఎవరినైతే ఎన్నుకున్నారో అభ్యర్థులను పెట్టిన వాళ్ళని తప్పకుండా మేము గెలవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాము. గతంలో కూడా మేము మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా, మేము అభివృద్ధి పథకంలోనే నడిచినాము. అలాగే అన్ని వార్డులలో కూడా చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 11వ వార్డులో కూడా ముఖ్యంగా మల్లేష్ గారు మన 8వ వార్డులో అయితే ఇన్ని రోజులు 5 ఏళ్లు చేయడం జరిగింది. 5 ఏళ్లలో కూడా ఆయన 8వ వార్డులో చాలా కృషి చేయడం జరిగింది. నాతో మాత్రం కొట్లాడి మరి ఆయన సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, ఏ పని కావాలన్నా ఆ పని చేయించుకోవడం జరిగింది. అలాగే 11వ వార్డులో కూడా ఆయన చేశాడని నేను 11వ వార్డు సభ్యులందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే 7వ వార్డులో కూడా ఇప్పుడే మన పెల్మెల్లి శ్రీధర్ గారు కాంగ్రెస్ నుంచి నిలబెట్టిన అభ్యర్థి లావణ్య పెల్మెల్లి శ్రీధర్ గారు
ఇప్పుడే చెప్పడం జరిగింది. 7వ వార్డులో కూడా 80% పనులు మేము పూర్తి చేయడం జరిగింది. ఇంకా 20% పనులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన పెల్మెల్లి శ్రీధర్ గారు చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే 12 వార్డులలో కూడా ఉన్న అభ్యర్థులందరూ కూడా చాలా మంచి అభ్యర్థులు. ఎందుకంటే పని కోసమే కృషి చేసే అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్లు కూడా అభివృద్ధి వైపే అడిగేసి అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఇప్పుడు మన 7వ వార్డుల కాంగ్రెస్ అభ్యర్థి పెల్మెల్లి శ్రీధర్ లావణ్య గారికి మేము బీర్లా ఐలన్న గారి మాట మేరకే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా వార్డు సభ్యులు, మా వార్డు ఓటర్లు కూడా అందరూ మీరుంటే బాగుంటుండే అని కొంతమంది బాధపడడం కూడా జరిగింది. మేమున్నా పెల్మెల్లి శ్రీధర్ గారు ఉన్నా ఒకటే కాబట్టి ప్రతి మన 7వ వార్డు ఓటర్లు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి మన పెల్మెల్లి శ్రీధర్ గారిని గెలిపేయాలని కోరుకుంటున్నాను. అంటే భుజ స్కంధాలపై వేసి గెలిపిస్తారు వాళ్ళను? తప్పకుండా గెలిపించడానికే మేము ప్రయత్నం చేస్తాం. గెలిపిస్తాం కూడా పక్కా గెలిపే మాది. సెలవు తీసుకుంటాం. చూస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తల్లో చాలా ఆనందంగా ఉంది. యాదగిరిగుట్ట మున్సిపల్ కైవసం చేసుకుంటాము. ప్రభుత్వ విప్ బీలయ్య గారి సహకారంతో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. చూస్తున్నాం ముఖ్యంగా మల్లేష్ గారు 8వ వార్డును ఇప్పటికే ఎంతో అభివృద్ధి పరిచారు. 11వ వార్డులో పోటీ చేస్తున్నారు. 11వ వార్డుకు సంబంధించి ఎన్నో సమస్యలను ఆయన నిన్నమొన్న తిరిగి చూశాడు. దానికి సమస్యను పరిష్కార మార్గం దూసుకెళ్తాను, ఖచ్చితంగా పరిష్కరిస్తున్నారు. అదేవిధంగా హేమందర్ గౌడ్, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి సేవలకు గుర్తించి 7వ వార్డుకు సంబంధించి పెరుబలి శ్రీధర్ గౌడ్ లావణ్యంగా నిలబడతారు కాబట్టి వారికి కూడా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 7వ వార్డులో మిగిలినటువంటి పనులు కూడా చేస్తామని చెప్తారు. కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా యాదాద్రి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడం చెప్పి చాలా ఆనందంగా వీళ్ళంతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ర్యాలీగా వెళ్తున్నారు ప్రభుత్వ పైలయ్య గారి సమక్షం చెప్పవచ్చు. ఇది ఇక్కడ కేవలం అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.